అన్న నా బండి పెట్రోల్ అయిపోయింది అన్న, కొంచెం పెట్రోల్ అన్న. సరే తీసుకో తమ్ముడు, సరే కొంచెం తీసుకో తమ్ముడు. థ్యాంక్స్ అన్న. ఏమైంది తమ్ముడు, లిఫ్ట్ కావాలా? లేదన్నా, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. అవునా, ఈ దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదే. ప్లీజ్ అన్న, నీ బండిలో కొంచెం పెట్రోల్ తీసి అన్న బంక్ వరకు వెళ్తే చాలు. సరే, బాటిల్ ఉందా? ఇదిగో ఉందన్న. సరే తమ్ముడు, కొంచెం తీసుకో. చాలే అన్న, థ్యాంక్స్. పర్లేదు తమ్ముడు, పర్లే. ఇంకో ఒకరా దొరికింది, క్యాన్ నిండిస్తున్నాయి. ఇంకా ఇవాటి వరకు ఆపేద్దాం. ఒరే, పెట్రోల్ క్యాన్ నిండింది. ఆ పెట్రోల్ బంక్ అని సగం రేటుకి ఫిక్స్ చేసే. ఇవాళ పండగే. ఓరే యదవా. అయ్యా, అన్నం తిని వారం రోజులు అవుతుంది అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మ, అన్నం తిని వారం రోజులు అవుతుందమ్మా, ధర్మం చేయండి అమ్మా. దూరం జరుగు, నీలాంటి వాళ్ళ గురించి నాకు తెలియదు అనుకున్నావు. ఇలా ఆడుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు. మేడం ప్లీజ్ మేడం, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి మేడం, మన్ను కొనుక్కొని తింటాను. పక్కా జరుగు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆకలి అన్నీ అలా తోస్తావు, నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? మీకుందా? ఓ, చాలా ఉంది. అయితే నువ్వే ఇవ్వు. ఇస్తాను, ఇట్రా బాబు. ఇదిగో బాబు, ఈ 500 తీసుకొని నీకు నచ్చింది తిను. థ్యాంక్స్ మేడం. ఎరా వెళ్దామా? బోని ఎదిరిందక్క, పదక్క, పక్క వీధిలోకి పోదాం. అదా రే ఆకకి యాక్సిడెంట్ అయినట్టుంది, పదరా వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. ఇదేదో పోలీస్ కేసు అయ్యేలాగుంది, మనకెందుకే, మనం పోదాం. మనం అలా అంటావేంట్రా, హెల్ప్ చేద్దాం. వద్దని చెప్పానారా, మనం పోదాం. అరే, తొందరగా ఇంటికి వచ్చేయ్. అలాగే అక్క, తొందరగా వచ్చేయ్. అక్క కింద పడ్డావు, రావేరా. ఇట్లా సాయం బట్టి హాస్పిటల్లోకి తీసుకెళ్దాం. అమ్మా, అరే ఇదేదో పోలీస్ కేసు అయ్యేలా ఉందిరా, మనకెందుకు వచ్చింది? అలా అంటావేంటి మా అక్క? ఈ రోజు అక్కడ యాక్సిడెంట్ అయి పడి ఉన్నాము కూడా, ఎవరో ఒకరు అక్కే కదరా. అప్పుడు తెలియలేదా నీకు తమ్ముడు బాధ? మన అనుకున్న వాళ్ళకి చేస్తే దాన్ని స్వార్థం అంటారు. మన అనుకునే వాళ్ళకి చేస్తే దాన్ని స్వార్థం అంటారు. తన మన అనే భేదం లేకుండా అందరికి చేసే దాన్నే సాయం అంటారు. అది గుర్తుపెట్టుకో. పద హాస్పిటల్కి తీసుకెళ్దాం.